వదినా వదినా ఉన్నావా? వదినే అంత మంచిదేనా? ఇవాళ చిన్నదానికి చీర కట్టిస్తున్నాం, భోజనానికి రండి. సరే వదినమ్మా. అన్నను కూడా తీసుకురండి. తప్పకుండా. ఈ వదినే పిలవక పిలిచే తప్పకుండా పోవాలి. సరే అరే పోవాలే కానీ మరి చీరలు అయితే అన్నీ కట్టినే ఉన్నాయి. ఒక మంచి పట్టు చీర అయితే మంచిగా ఉండు. ఎవరిని అడగాలి? శారద దగ్గర అయితే మంచి మంచి చీరలు ఉన్నాయి, ఆమెనే అడగాలి. ఆగో ఆకిట్లనే ఉన్నది కదా, అడుగుతా. వదినే ఇది మళ్ళీ మా ఇంటి ముఖాన్ని వస్తుంది. ఏం అడకపోతుందో ఏమో. ఏం చేస్తాను? బట్టలు ఏంటి ఎత్తన్నా కనబడతలేదా? చూసుకుంటానే అడుగుతాను ఏం చేస్తాను అని. అమ్మో ఇది ఉత్తగా మాట్లాడితేనే ఉరుగుతుంది. ఆయనతో చీర అడిగిన అనుకో ఉరికించుకుంటా కొడుతుంది కావచ్చు. అడగని నా వద్దా ఎట్లయితేంది, అడిగైతే చూస్తా. ఇగో వదినే మా చిన్న బిడ్డకు చీర కట్టిస్తారట, పోయేది ఉన్నది. నా చీరలు అన్నీ పాతబడ్డాయి. నీదొకటి మంచి చీర ఇస్తావా? కట్టుకొని పోయేస్తా. నన్ను ఎందుకు చీర అడుగుతాను? ఇయ్యలేదని బదనంగిట ఎత్తావా ఏంది? అయ్యో వదినే ఇట్లా కట్టి అట్లా ఇడిసిస్తా. మా ఇత్తది. ఇగో పిల్ల ఫంక్షన్కి నేను కూడా వస్తా. రావదినే వాళ్ళ ఎవరన్నా పరాయోళ్ళ, నువ్వైతే చీర అయితే రేపు. అమ్మ చీర అయితే ఇస్తా అన్నది. జాకెట్ మంచిగా ఉన్నది వదిలే, ఎక్కడ కుట్టించినావు? ఈ చీమంటావు ఏంది? అద్దు కానీ అందులో ఉన్నది పో. బా చీర అయితే ముద్దుగా ఉన్నది. మెడలో ఒక గొలుసు ఉంటే రాదు. గొలుసు ఒక్కటేనా నెత్తులకు సౌరం గుడియాల? గొలుసు ఒక్కటేనా నెత్తులకు సౌరం గుడియాల? గొలుసు ఒక్కటి చాలు వదిలే. సరే తెచ్చి తాగు. తయారై ఉండు వదిలే, పోయేటప్పుడు వచ్చి పిలుస్తా. అబ్బా వదిన అయితే మంచి చీర ఇచ్చింది, షైన్ ఇచ్చింది. ఈ చీర కట్టుకొని ఫంక్షన్లో నేనే పెడతా. చిన్నదానికి చీర కట్టిస్తున్నాం, భోజనానికి రండి. సరే వస్తాం. అక్క చిన్నదానికి చీర కట్టిస్తున్నాం, భోజనానికి రండి. సరే వస్తా అక్క. బా చీర ఎంత మంచిగా ఉన్నదో. అడుక్కున్న జాకెటేనా అద్దినట్టున్నది. గొలుసు కూడా చీరకు తగ్గట్టు సూపర్ ఉన్నది. ఎవ్వరికి కూడా అనుమానం రాదు. నాది కాదని చెప్పినా కూడా నమ్మరు. ఉన్నావా ఓ మనిషి? ఈ చీర ఎట్లుంది? చీర నేను కొన్నది కాదే, నువ్వు కొన్నావేంది? నేను కొనుక్కోలే, నువ్వు కొనలే, అడుక్కున్నది. ఏంది అడుక్కున్నదా? అడుక్కున్న చీరతో ఫంక్షన్ పోతారానే? మరి లేకపోతే ఏదండి, ఫంక్షన్ లా అందరికంటే నేనే మంచిగా కనబడాలి. బీరువాలు అన్ని కట్టుకున్న చీరలే ఉన్నాయి. అందరు ఏమనుకుంటారు చెప్పు? నాకు చీరలు ఇవ్వనుకుంటారు. కట్టుకున్న చీరలతో ఫంక్షన్ పోతే అంటారా? అడుక్కున్న చీరతో పోతే ఇజ్జత పోతుంది. మంచి చీర కట్టుకుని పోకపోతేనే ఇజ్జతి పోతుంది. ఫంక్షన్ లా అందరికంటే నేనే మంచిగా కనబడాలి. సరే కానీ చీర వాళ్ళది శారదావతిని అడిగినా పోయి గావని అడిగినావా? మందిలో మానందిస్తుంది. ఆమె ఏమన్నది? ఆమె కూడా వస్తాడు నాతో ఫంక్షన్ కు. సరే 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 కానీ నువ్వు తయారుగా పో. నాకు పని ఉండదు, నువ్వు పోయిరా. సరే
కట్టుకొని పోయి తయారుండమని ఫంక్షన్ కోదామని ఇంకా రాకపోయి మరి చీర కట్టుకొని ఇటు వస్తుందా అటే పోతుందా? ఓ వదినే ఇంకా తయారు కాలేదు. ఇంకా తయారవుడేంది ఇట్లా రానియరా పువ్వ పెట్టారా? అయ్యో సరే నీ ఇష్టం, పోదంపా. ఈ పీట ఎందుకు వదినే? నేను నీకు ఎరకలే, అక్కడ ఏర్పడుతుంది బా, అక్కడ ఏర్పడుతుంది బా. సరే ఈ వదినేందో అర్థమే కాదు. నేను ఎటు పోతా అంటే ఈ పీట నా ఎంబడే. ఏం చీర మీదికి లేపు పాడైతుందంట. వదిన ఈవిడెవరు? ఈమెనా వదినే? మన ఇంటి దగ్గరనే ఉంటది. గీ పీట ఎందుకు? మన ఇంట్లో కూర్చోటానికి కుర్చీలు ఉన్నాయిగా. ఏ ఇది నాకు కాదు. మరి ఎందుకు? వదిన ఏ ఆగు, కూర్చుండు. ఎట్లా పడితే అట్లనే కూర్చుంటావు, చీర పాడు కదా. అందుకే నిన్ను నమ్మకనే పీట పట్టుకొని వచ్చిన. ఎట్లా పడితే అట్లా కూర్చుండి చీర పాడు చేస్తావు. నీదేం పోతుంది, చీర పాడైతే నాకు పోతుంది. నిన్ను ఇంకోసారి ఏమన్నా అడుగుతాడు. కొద్దిగా ముంగడి జరుగు. అంత సున్నమడుతుంది, నా రైకంతా పాడైతుంది. ఏమో ఈ గొలుసు ఒకళ్ళు దట్టుకచ్చుకున్నప్పుడు మంచిగా కాపాడి వాళ్ళ చేతిలో పెట్టాలి. మళ్ళా ఎట్లా పడితే అట్లా మలకలు పడగొడతాను. ఇంకోసారి నిన్ను ఏది అడగా. ఇంకా కొంగు గట్టు వారేసినావు ఎట్లా పడితే అట్లా. అంత ఎట్లా మనసు కూర్చుంటాను, ముడతలు పడతలేదా? కొద్దిగా మంచిగా కూర్చుంటాను, ఎట్లా పడితే అట్లనే కూర్చుంటాను. ఊకున్న కొద్ది బాగా అవుతుంది నీకు. అసలు ఏంది? నీకే కోపం వస్తుందా? అడకచ్చుకుంటావు, ఎట్లా పడితే అట్లా కూర్చుంటావు. అంత ముడతలు పడుతుందని చెప్తానే నీకు కోపం వస్తుందా? మంచిగా కూర్చుండు. గంత రేషన్ ఉంటా నా చీరనా రైకే ఆ గొలుసు కూడా నాయనకు వారి పోతా. అసంటప్పుడు రావద్దు, అడుకోవద్దు. నాది బుద్ధి తక్కువ. సరే ఇంకోసారి అడగకు మరి. ఆగు, గట్టి చూడవు. గిట్లనేనా? గిదేంది మంచిగానే ఉన్నది అది. నీ చీర ఏంది గిట్టనేనా? కొంగు మంచిగా మడతతో మంచిగా పెట్టుకొని మెల్లగా కూర్చుండాలి. నీ చీర అయితే గిట్టనే కూర్చుంటావా? నేను పువ్వులే చూస్తా చీరను మడత అట్లనే ఉండేటట్టు. నేను గందుకే నేను ఎవరికి ఇయ్యా తీసుకుండాలి. అందుకే నేను నమ్మకంగా పీట పట్టుకొని ఎంబడి తిరగబడి ఏడబడతాడు గిట్లనే కూర్చుంటా. ఇదే నుత్తుత్త చీర అనుకున్నావా? 3-4 వేలు పెట్టుకున్న చీరే ఉత్తది అనుకుంటానవా? ఎట్లా పడితే అట్లా మాపటానికి. నా మొగుడు ముందే చెప్పిండు ఆమె మందిలో మానం తిత్తని. నాది బుద్ధి తక్కువ. ఏంది నేను మానం తిత్తానా? అసొంటప్పుడు నా ఇంటికి రచ్చడానికి ఉండాలి నీకు మానం. అత్తివి చీర అడుగుతావి, కట్టుకుంటే సోకులో పడితే వీటికి తింపుకుంటే అత్తివి. మళ్ళీ ఇప్పుడు గిన్నె మాటలు అంటావా? అట్లయితే నా చీర నాకి, నా రైక నాకి. నా గొలుసు కూడా లోపలేసుకొని దింపులాడతాను బాగానే. నీ మొగడు చెప్పించినట్టు. నీ మొగడికి అంత మాట అంటే నీ మొగడు చెప్పించిన వేసుకోవాలి ఉంటివి. మంచిగానే ఉన్నావు. ఏమైందమ్మా గట్ల పెట్టుకుంటారు? నువ్వు ఈ నుంచి అందరు మననే చూస్తారు. మావోత
నా రైక నా చీర నా గొలుసు కూడా నాకు ఇయ్యి, నేను ఇప్పుడే పోతా. ఇంటికి వచ్చి నాకు ఇస్తాను పో. నాకు ఇప్పుడే కావాలి, నేను ఇంటికి వచ్చినాక ఎందుకు నాకు ఈ పోతా ఇడిచి ఇప్పుడు. అన్న మంచిగా మంచిగా బాగున్నావు నువ్వు? బాగున్నా అన్న. ఎప్పుడు వచ్చినావురా? అప్పుడే వచ్చిన అన్న. తిన్నావు అన్నం? 10 గంటల మంచిగున్నారా? బాగున్నావురా. అక్క గొలుసు మంచిగా ఉంది. ఎప్పుడు చేపించినావు? ఇగో ఈ గొలుసేమో మా అమ్మ చెప్పించింది, ఈ చీరేమో నేను కొనుక్కు. ఇవన్నీ అడిగినవా నాదని చెప్తాంది చీర. ఏమో వాళ్ళదే ముచ్చట్ల మరి. నాదే కట్టుకొచ్చుకునే నాది అనకపోతే ఏమని చెప్పాలి మరి? ఆ గొలుసు నాదేనే, ఈ చీర నాదేనే. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? గొలుసున్న చీర నీదైతే ఏం చేయమంటావు? చెప్పుదన్నా ఎంత అని ఎందుకు అడిగినావు మరి? ఇగో నువ్వు నా ఎంబడి ఎందుకు వస్తాను? వాళ్ళందరూ నన్నే చూస్తారు. చూడని నేను వచ్చింది చీర కోసం. ఇసోని కొంచెం బావ దగ్గరికి చీరని కడకచ్చుకున్నావు. ఆమె మందిల మాన తీస్తారు నాకే మెరక. నీకు చీర ఇచ్చింది పోయింది, నేనే మందులో మనం ఇస్తానా? ఈయనకి ఎవరు దొరకలేదా చీర వేయడానికి? గామదే దొరికిందా? ఊరంతా చెప్పుకొస్తుంది ఆమె. ఇవ్వకపోయినా నువ్వు పట్టు పీతాంబరు నన్ను అడిగితే మా ఇత్తు అడగలేదు నన్ను. నీ దగ్గరికి రమ్మని చెప్పకపోయినా మరి నా దగ్గరికి ఎందుకు వచ్చింది? నీ దగ్గరికి రాను. ముద్దు దింపవద్దు, నాకు దింపరాదే ముద్దు. అయ్యో మీకే దింపదు ముద్దులు. మంచిగానే ఉన్నారు, చీర ఇచ్చింది పోయింది, అందరూ వచ్చిన ఆయనకే ముద్దు దింపుతారు. ఇగో అంత రేషం ఉంటే నా చీరే నా రైకాయ ఇడిసిగి కొంచెం కొద్దిగా మెల్లగాడు ఎంగిల్ నీళ్ళని చీర మీద పడుతుంది. చీర అంతా పాడు చేయబడుతుంది. ఓ రామా అవ్వ చీర కొత్త చీర ఎంగిల్ చేయి దుడతారా ఎవరన్నా? ఎంగిల్ నీళ్ళని చీర మీద పోసుకుంటే గడకబడుతుంది. నీకు కానుకున్న చీర ఎవరికైనా ఉన్నదా లేదా? మందిల మానం తీయబట్టివి. మానవేంది? నువ్వు చేసేది మంచిగానే ఉందా? ఎంగిల్ నీళ్ళతో ఎంగిల్ చేయి దుడతారా ఎవరన్నా అడుగుదామా? ఏందేమో అప్పటి నుంచి చూస్తాను బాగా చేస్తాను. నువ్వు చేసేది మంచిగానే ఉంది. ఇంకా కొత్త చీరకు కొంగుకు ఎంగిల్ చేయి తుడతారా ఎవరన్నా అడుగుదామా? అదేనా పద్ధతి? అడుగు తెచ్చినందుకు గిట్టనేనా చీర పాడు చేసుడు? ఓ నీ గాంకున్నది చీర. నాకు గాంకనే ఉంది, నువ్వు వాడుకొని కట్టుకున్నావు. మరి నీకుంటే కట్టుకోకపోయినావు. ఓ మంచిగానే దింపులాడుతుంది నా ఇంటికి. ఇంకా ఓ నీకు గాంకున్నదని నీదే కట్టుకోకపోయినావు, నాదేది కట్టుకున్నావు. ఇప్పుడు అరే ఇప్పుడే నీ చీర చెత్తా అంతే ఇప్పుడైపో. చూసినావా? దాని చీర విలువ తెలియదు, ఈ చైన్ విలువ తెలియదు. ఎట్లా చేస్తుంది ఎంగిలి చేతితో దొరుకుతారు. విన్నారా? గసంటి దాన్ని నువ్వు ఎందుకు ఇచ్చినావు అమ్మ ముందు? అగో ఎందుకు ఇచ్చినావు అంటే అడుగు తెచ్చాడు తప్ప. చెప్తారు మరి. అట్లేంది చేసేది? మంది చీరను మన చీరను ఒక తీర చూసుకోవాలంటే మంది చీర పాడు చేయాలి, మన చీరలు మరి నీ చీర ఇడిచి వదిలే నీకు
పక్కన పెడితే ఏదైనా పాత చీర ఇచ్చినా మంచిదే. సరే పోయి. తీసుకో ఈ చీర కూడా వారైతే చుట్టాల ముందు నా ఇద్దరు మొత్తం తెచ్చినావు. ఇగో ఇక చూసిన రానులా నేను మడత పెట్టిస్తే ముడతతో ఇస్తుంది. ఇదే నా పద్ధతి. ఇట్లానే ఉంటుందా? కట్టుకున్నావు, సోకుల పడ్డావు, తింపులు అన్నావు, నా ఇంటికి వచ్చి చీర అడిగినావు, ఇప్పుడు నా ముఖం మీద వారెత్తాను. ఇదేనా నీ పద్ధతి? ఇదేనా మర్యాద? గందికి వచ్చినావు నా ఇంటికి చీర అడుకుంటానికి. నీ చీర అడుకునుడు తప్పే, కట్టుకునుడు తప్పే. ఇంకా నీ చీర నా దగ్గర ఉంచుకొని తప్పు చేయొద్దనే నీ చీర నీకు వారేసిన. కొంచెం కొంగు పడితే మంచిగా మానం పోయిందట. ఆమె చీర అడకొచ్చుకునేందుకు కట్టుకొని మధ్యలో మానం తీసుకునేందుకు. ఏమో వాళ్ళకే తెలియాలి ముచ్చట్లు, మనకెందుకు సపరేట్ కూర్చుందా. ఏమైంది? ఏమన్నదే? నువ్వు చెప్పిందే నిజమైంది. ఆ శారద నన్ను మందులు ఇద్దరు తీసింది. ఆమె చీర కట్టుకోకుండా అయిపోవు. నేను ముందే చెప్పినా, నా మాట విన్నావా? ఏడవకే, బాధపడకు. ఇంకోసారి ఎవరి చీర అడుక్కోను నేను. మీరు కూడా ఎవరి చీర అడుక్కోకుర్రి, మందుల మాట తీసుకోకుర్రి. దీనికి దెబ్బ తగ్గుతా కానీ పొడుతు రాలేదు. వెల్కమ్ టు బతుకమ్మ శారద యూట్యూబ్ ఛానల్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం మర్చిపోకుర్రి, ఇట్లా కొట్టుర్రి.